మరో మహిళతో అక్రమ సంబంధం నిలుపుతోన్న భర్తకు ఓ భార్య దేహశుద్ధి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని గంధంగూడలో చోటు చేసుకుంది. ప్రియురాలితో ఉండగా వేణుకుమార్ ను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. వేణుకుమార్ శిరీషలకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 7 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వేణుకుమార్ హావెల్స్ ఎలక్ట్రానిక్స్ లో తెలంగాణ హెడ్ గా పనిచేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం వేణుకుమార్ ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చి భర్త కదలికలపై శిరీష నిఘా పెట్టింది. సిస్టర్, మా అల్లుడు, మా ఫాదరు, నేను వాళ్ళ బ్రదర్ని, మా మదరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నాడు. 7 to 8 years నుంచి పెట్టుకున్నాడు. 2 years నుంచి హరాస్ చేస్తున్నాం. నాకు తెలిసి 2 years అయింది సార్. తెలిసినప్పటి నుంచి 4-5 సార్లు పంచాలు పెద్దల సమక్షంలో. నీకు తెలిసిందిగా పెద్దల సమక్షం తెలిసిన అని చెప్పి నన్ను కొట్టుడు, నా మెడ నుంచి పిస్తల్ తాడు తెంపుడు, కనీసం మాకు డ్రింకింగ్ వాటర్ లేదు, నా బాబు స్కూల్ ఫీ లేదు, ట్యూషన్ ఫీ లేదు, కనీసం బుక్స్ కొనియలేదు, ఏది బేసిక్ నీడ్స్ కూడా నాకు ఇవ్వలేదు. 10 లక్షల శాలరీ నన్ను, నా కొడుకుని మొత్తం మా జీవితాలను నాశనం చేసిండు సార్. వీడు ఇంత చిన్నోడు, వీడి లైఫ్ ఏంది సార్? వీడి లైఫ్ ఏంది? నా లైఫ్ ఏంది? వీడు మొగోడంట, ఎట్లనన్నా బతుకుతాడంట. మరి గాలికి వదిలేస్తే అవుతుందా సార్? నేను కదా కన్నది. ఇంటికి రాడు, ఆడికి వచ్చిండ అంటే బట్టలు తీసుకొని బట్టలు వెండుకోవడానికి వస్తాడు. ఆడికి బట్టలు వెండుకోవడానికి వస్తాడు సార్. ఆడికి వచ్చి మా కాలనీలందరికీ కూడా తెలిసిపోయింది, గాలీలందరికీ తెలిసిపోయింది. నన్ను బాగా గుద్దిండు, నా పుస్తల తాడు తెంపిండు. ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, FIR ఫైల్ అయింది. అయినా సరే వచ్చి నన్ను కొడుతున్నాడు, గలీజ్ పచ్చి బూతులు తిడుతున్నాడు సార్. నాకు కనీసం తిండి కూడా పెట్టట్లేదు సార్. నాకు మా సిస్టర్, మా అల్లుడు, మా ఫాదరు, నేను వాళ్ళ బ్రదర్ని. ఈ క్రమంలోనే వేణుకుమార్ మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆమెతో కలిసి ఒకే గదిలో ఉంటున్నాడని శిరీష తెలుసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గదిలో ఉన్న వేణుకుమార్ అమ్మాయితో రొమాన్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిని ఇంట్లో బంధించి ఫోన్లో సమాచారం అందించారు. స్పాట్ కు పోలీసులు రాగానే బంధువుల సమక్షంలోనే భర్తకు దేహశుద్ధి చేసి వారిని అప్పగించారు. ప్రస్తుతం వేణుకుమార్ అమ్మాయి నార్సింగ్ పోలీసుల అదుపులో ఉన్నారు. తన భర్త తనకు కావాలని పోలీసులను శిరీష వేడుకుంటోంది. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ